హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరి లంచ్ అయిపోయిందా? అందరూ ఎలా ఉన్నారనేది నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, మీరందరూ బాగుండాలని, బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజైతే ఇంకొక చిన్న వీడియోతో మీ ముందుకొచ్చానండి. సో, వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు స్కిప్ చేయకుండా చూడమని చెప్తున్నానంటే, వీడియోలో మనం నేను ఏమైతే చెప్పాలనుకున్న విషయం అనేది మీరు కంప్లీట్‌గా చూస్తే అది మీనింగ్‌లెస్సా? మీనింగ్‌ఫుల్లా? అనేది మీకు అర్థమవుతుంది. సో, అప్పుడు వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ చేయండి. ముందే లైక్ చేయమని కూడా చెప్పను నేనైతే. సో, ఆ విధంగా ఈరోజైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాము. సో, ఈరోజైతే నేనైతే కన్సిస్టెన్సీగా ఏం చేస్తున్నాను, ఫుడ్ ఎలా తీసుకుంటున్నాను అనేది ఒక చిన్న 2 క్లిప్స్ యాడ్ చేస్తున్నానండి అంతేను. సో, నేనైతే బ్రేక్‌ఫాస్ట్ కింద 2 ఒకటే చిలకడ దుంప దాన్ని హాఫ్ చేసుకున్నాననమాట. కొంచెం ఒక గుప్పెడు దానిమ్మ గింజలు, ఒక 5, 6 జామును, ఒక 3-4 బాదం పప్పు నానబెట్టుకున్నానండి. సో, ఇవన్నీ పెట్టుకొని సో, మా వాళ్ళకి కూడా పెట్టేశాను. నేను కూడా ఇలా అయితే బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత రైస్ అయితే నేను రైస్‌లోనే ఇట్లాగా పెసలు వేసుకొని వండానండి ఈరోజైతే. చాలా రోజులయిపోయింది ఇలా వండైతే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొంచెం బిజీగా ఉండటం వల్ల మా బాబు ఉన్నప్పుడు అన్నం ఇట్లా వండేదాన్ని. సో, పెసలే కాకుండా నేనైతే మీకు ప్రీవియస్ వీడియోలో మీరందరూ చూసే ఉంటారు. శనగలు, రాజ్మా, అలసందలు ఇట్లా రకరకాలుగా రోజు మార్చి మార్చి వండుతా ఉంటానండి. సో, నేనైతే ఈరోజైతే ఇలా వండుకున్నాను. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. నాకు ఇంకొకటేంటంటే మీ అందరితో షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆహ్, నేను బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ అయితే చాలా తీసుకుంటున్నానండి. నాకు ఇలా తింటుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే హెల్తీగా తినాలని అందరికీ ఉంటుంది. సో, మీకు చెప్పాను పైగా సో, దాన్నయితే కంటిన్యూ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉందనమాట. సో, కన్సిస్టెన్సీగానే అన్నీ తీసుకుంటున్నాను. ఒక డిన్నర్‌లో మాత్రమే ఫ్రూట్స్ ఎక్కువ యాడ్ చేసుకొని తినాలనుకున్న డిన్నర్‌ని కొంచెం తక్కువ చేసుకొని తింటున్నాననమాట. సో, ఇంకొకటి నేను చేంజ్ చేసుకోవాల్సిందంటే కొంచెం టైం అండి. టైం అనేది అడ్జస్ట్ అవ్వట్లేదు నాకు ఈవినింగ్ అయ్యేసరికి. మా బాబుకి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో, వాడి దగ్గర టైమ్ స్పెండ్ చేయటం వల్ల వాడి దగ్గరే కూర్చోవాల్సొస్తుంది. మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అలా డౌట్స్ క్లారిఫై చేయాల్సొస్తుంది వాడికి. సో, దానివల్ల నాకు అక్కడ టైం అనేది కొంచెం లాగ్ అవుతుందనమాట. సో, అందుకని మిగతా 2 టైమ్స్ మాత్రం చాలా తీసుకుంటే నాకైతే చాలా చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఎంత హ్యాపీగా, ఎంత హెల్తీగా తింటున్నా అన్న విషయం అయితే. సో, దాంతో పాటుగా నేనొక మంచి విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, ఇవైతే గ్రీన్ పీస్ అందరికి తెలిసిందే. ఈ మధ్య కాలంలో అంటే నాకు తెలిసి ఒక 5-6 ఇయర్స్ నుంచి నేను ఇలా కాయలు చూస్తున్నానండి. అంతకుముందు నేను గూడా పచ్చి బఠానీలు వాడేదాన్ని. తర్వాత మామూలుగా మనకి మార్కెట్‌లో వచ్చేసరికి నార్మల్‌గా మనకి ఇట్లాగా సీడ్స్ తీసేసి అమ్ముతా ఉంటారు పచ్చి బఠానీలనే. అవి వచ్చేసరికి మీరు గమనించుంటే చాలా గ్రీనిష్‌గా ఉంటాయి. సో, మనం వాటర్‌లో అవి సోక్ చేసుకున్నాము అంటే అవి మనకి కలర్ వచ్చేస్తది. అందరికీ తెలిసిన విషయం అది గూడా. సో, దాంట్లో మనకి కలర్ యాడ్ చేస్తున్నారని గూడా మనకు బాగా అర్థమైపోతుంది. కానీ దీంట్లో ఉన్నంత అది హెల్తీ అనేమోనండి. కాకపోతే అసలు అలాగా కలర్స్ వేసినయి అసలు తినకూడదు కదా! మన హెల్త్‌కి అస్సలు మంచిది కాదు. అలాగే ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇవైతే గనక ఈ గ్రీన్ పీస్ అనేది దట్టు ఏంటంటే మనం కంపారిటివ్‌గా తెచ్చుకుంటే ఇవి గనక మన కర్రీస్‌లో డైరెక్ట్‌గా అలా రావి వేసేసా కూడా తొందరగా బాయిల్ అయిపోతాయి. ఆ గ్రీన్ పీస్ ఏంటంటే మన మార్కెట్‌లో దొరికాయి. మనం వాటర్‌లో నానబెడితే చాలా కలర్ వచ్చేస్తుంది. ఆ తర్వాత బాయిల్ చేసినా కొంచెంసేపు నానబెట్టినా కొంచెం టైం పడుతుందండి. దాంట్లో ఉన్న హార్డ్‌నెస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటదని చెప్తా నేనైతే. కానీ ఇవైతే మాత్రం చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి. మనం కర్రీలో వేసామంటే చాలా తొందరగా మగ్గిపోతాయి. బంగాళదుంప కూరలు, టమాటా కూరలు లేతే రైస్‌లో గానీ ఇలా యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ కూడా ఉంటది. అంతే కాకుండా దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఆ! సో, ఇక్కడైతే నేను అన్నీ గూడా ఇలా ఒలిచేసి పెట్టుకున్నానండి. సో, ఇప్పుడు యాక్చువల్‌గా ఇదైతే మనకి సీజన్ కాదండి. మనకి వింటర్ సీజన్‌లో ఇవి బాగా వస్తాయన్నమాట. సో, కొంచెం కాస్ట్ ఎక్కువున్నాయి. ఈ మధ్య కాలంలో నాకు ఈ మధ్యలో దొరికినియి. ఇంతకుముందు దొరకట్లేదు. సో, అందుకని చెప్పేసి అది మనకి వింటర్ వచ్చేదాకా మనకి యూజ్ అవుతాయి అని చెప్పేసి స్టోర్ చేసుకుందాం అని చెప్పేసి నేనిలా చేస్తున్నాను. సో, నేను స్టోర్ చేస్తున్నా కాబట్టి ఆ విషయాన్ని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాననమాట. చక్కగా ఒలిచేసిన బఠానీలని పక్కన పెట్టేసుకొని, వాటర్ స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఒక చిన్న బాయిల్ వచ్చేదాకా ఉంచాలండి. వాటర్ కింద బబుల్స్ వచ్చినాయి కదా! ఇందాక మీరు చూసినప్పుడు. సో, ఆ స్టేజ్‌కొచ్చిన తర్వాత ఇట్లా వేసేసుకోండి. కడిగేసిన బఠానీలన్నీ గూడా ఇట్లా వాటర్‌లో వేసుకోండి. అవి వేసిన తర్వాత మీరు గమనిస్తే గనక పైన కొన్ని మాత్రమే తేలుతా ఉన్నాయి చూసారు కదా! అవి తేలినప్పుడు అట్లాగే మొత్తం మనకి పైకి తేలేదాకా ఉంచాలండి. సో, ఇలా ఎయ్యంగానే మనం ఎమ్మటే ఇమ్మీడియేట్‌గా స్టవ్‌ని హైలో పెట్టేసుకోండి.
స్టవ్‌ని హైలో పెట్టేసుకుంటే గనక, మనకి ఎమ్మటే బాయిల్ వస్తుంది. మనం మీడియంలో గాని, స్లో గాని పెట్టామంటే, ఆ బఠాణీ అనేది లోపల నుంచి మొత్తం బాయిల్ అయిపోతుందండి. మొత్తం బాయిల్ అయిపోయి ఎమ్మటే ఇమ్మీడియేట్‌గా మనం తినేటట్టుగా అయిపోతాయన్నమాట. చాలా స్మూత్ అయిపోతాయి. సో, అలాగైతే ఉండకూడదు. అలా ఉన్నప్పుడు మనకి మొత్తం బాయిల్ అయిపోతే ఉడికినట్టు అయిపోతుంది కదా! కాబట్టి అలా చేసుకోకూడదు. సో, ఆ తర్వాత చూసారు కదా! ఇప్పుడు మొత్తం బఠాణీలన్నీ పైకి తేలిపోయినాయన్నమాట. సో, అంతే కాకుండా పైకి తేలంగానే స్టవ్ ఆఫ్ చేసేయకుండా ఒక్క ఉడుకు, ఒక బాయిల్ రావాలండి. హైలోనే పెట్టేసేస్తే ఇమ్మీడియేట్‌గా మనకి బాయిలొస్తుంది. అదొచ్చేదాకా మనం అట్లాగే దాన్నుంచుకోవాలి. సో, ఇక్కడైతే మీరు చూస్తున్నారు గదా! ఆ విధంగా అట్లా ఉంచుకోండి. అదిగోండి ఇక్కడ వచ్చేసేసింది. సో, రాగానే ఇంకా తీసేసేసుకొని ఒక స్ట్రెయిన్ చేసేసుకోవాలి. వాటరు అన్నీ తీసేసుకొని చక్కగా స్ట్రెయిన్ చేసుకోండి. సో, ఇదైతే చాలా చిన్న ప్రాసెస్ అండి. ఒక 10 నిమిషాల్లో మనం ఇంట్లో ఒక 10 నిమిషాలు టైం స్పెండ్ చేశామంటే చాలా ఈజీగా 1 ఇయర్ మొత్తం స్టోర్ చేసుకోవచ్చు. చాలా హెల్త్‌కైతే చాలా మంచిది. దీంట్లో విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ కే ఉంటుంది. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటది. సో, ఇవన్నీ ఇంత న్యూట్రిషన్ ఫుడ్ కాబట్టి మనం డైలీ తీసుకున్నా గూడా మంచిదేనండి. ఏమి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్ ఉండదు. అలా గాకుండా ఎవరన్నా మరీ ఎక్కువ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌తో బాధపడే వాళ్ళైతే ఫ్రీక్వెంట్‌గా కాకుండా కొంచెం రేర్‌గా తీసుకుంటా ఉండండి. సో, తర్వాత నేను స్ట్రెయిన్ చేసిన తర్వాత వాటర్ అన్నీ ఒలిపేస్తాం గదా! వంపేసిన తర్వాత, ఆ తర్వాత ఇట్లాగ ఐస్ గడ్డలు తీసుకొని దాంట్లో వేసేయండి. ఆ వేసిన తర్వాత కాసేపు ఆ ఐస్ గడ్డలు మొత్తం కరిగిపోవాలి. అవన్నీ కరిగిన తర్వాత మాత్రమే మనం స్టోర్ చేసుకోవాలి. ఒకవేళ ఐస్ గడ్డలు ఇమ్మీడియేట్‌గా లేవనుకుంటే గనక కొంచెం ఫ్రిడ్జ్‌లో కూల్ వాటర్ పెట్టేసుకొని, ఎందుకంటే వాటర్ మనం డీప్‌లో పెట్టుకుంటే గనక తొందరగా కూల్ అయిపోతాయి గదండీ! సో, అందుకని చెప్పేసి అవి కూల్ అయ్యేదాకా కూల్ వాటర్ పోసేసి, ఆ కూల్ వాటర్ అయితే గనక నార్మల్ టెంపరేచర్ వచ్చేసి నార్మల్‌గా అయిపోయేదాకా ఉంచాలి. ఈ ఐస్ గడ్డలైతే గనక, ఈ ఐస్ గడ్డలన్నీ అట్లాగే ఉంచేసి ఐస్ మొత్తం కరిగిపోవాలండి. ఐస్ క్యూబ్స్ అన్నీ కరిగిపోయి నార్మల్ వాటర్‌గా వచ్చేదాకా ఉంచేసుకోవాలి. సో, ఇక్కడ మాత్రమే మనకి ఒక 10 నిమిషాలు టైం పట్టిద్దండి. కొంచెం ఐస్ క్యూబ్స్ కరగాలి గదా! మామూలుగా వాటర్‌తో. సో, లోపల ఏంటంటే ఆ దాంట్లో వేడంతా గూడా పీస్‌లో ఉన్న వేడంతా గూడా చక్కగా బయటకొచ్చేసి మొత్తం కూల్ అయిపోతాయి. సో, ఇట్లా మొత్తం వాటర్‌గా వచ్చేసింది కదండీ! మొత్తం కరిగిపోయినాయి. అవి గూడా తొందరగానే కరుగుతాయండి. ఎందుకంటే ఇవి వేడిగా ఉన్నాయి గదా! బఠానీలు. సో, దానివల్ల కొంచెం ఒక 10 మినిట్స్ పట్టింది. అంతకంటే ఎక్కువ టైం అయితే పట్టదు. సో, ఇలాగ వచ్చేసిన తర్వాత చక్కగా మొత్తం వాటన్నిటిని స్ట్రెయిన్ చేసేసుకోండి. స్ట్రెయిన్ చేసుకొని కాసేపు అలా ఫ్యాన్ కింద గానీ, లేదా ఒక కాటన్ క్లాత్ మీద గానీ డ్రై చేసేసుకొని చక్కగా మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఇలాగా స్ట్రెయిన్ చేశానండి. నాకు కొంచెం టైం పట్టిద్దేమో అనిపిచ్చింది. సో, అందుకని చెప్పేసి నేను మళ్ళీ దాంట్లో ఒక టిష్యూ వేసేసి, ఆ టిష్యూ మీద వేసుకున్నాననమాట. అయి తొందరగా డ్రై అయిపోతాయని చెప్పేసి. ఆహ్, సో, ఇది చాలా ఈజీ అండి. చాలా ట్రై చేయండి మీరు గూడా. సో, ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను గదా మీకు. సో, ఇలా అయితే చక్కగా మనం స్టోర్ చేసుకున్నామంటే గనక మొత్తం డ్రై అయిపోతాయండి. కాసేపు ఫ్యాన్ కింద పెట్టుకున్నామంటే గనక మొత్తం బయట ఆరిపోతాయి. అంతేగాని మళ్ళీ వాటిని తీసుకెళ్ళి ఎండలో అట్లాగేం పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 10 నిమిషాలు ఆరబెట్టేసుకున్నామంటే చక్కగా తీసుకొని మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. సో, ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేప్పుడైతే బాక్సుల్లో కాకుండా ఇట్లాగా 88 బ్యాగ్స్ ఉంటాయి గదండీ! జిప్‌లాక్ కవర్స్. సో, అలాంటి కవర్స్ తీసుకొని, ఆ కవర్స్‌లో స్టోర్ చేసుకుంటే కనుక మనకి ఇయర్ మొత్తం వాడుకోవచ్చు. మనకి ఏ కూరలో కావాలంటే ఆ కూరలో ఏసుకోవచ్చండి. చాలా అంటే చాలా హెల్తీ ప్లస్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. కూరల్లో గూడా మనం వాడే పచ్చి బఠానీల కంటే గూడా ఈ బఠానీలనేవి తొందరగా మగ్గిపోతాయి. కూర టేస్ట్ కూడా చాలా బావుంటుంది. నేను బఠానీలు వచ్చేసరికి బంగాళదుంప కూరలో, టమాటా కూరల్లో, వంకాయ కూరలో ఇట్లాగా ఉంటే గనక అన్నిట్లో వాడతా అనమాట. నాకు కూడా చాలా ఇష్టం ఇవైతే. సో, అందుకని చెప్పేసి ఇప్పుడు బయట కాస్ట్ కూడా చాలా ఎక్కువుందండి. సో, అందుకని చెప్పేసి నేనైతే ఇట్లా దొరికినాయి గదా! అని చెప్పేసి స్టోర్ చేసుకుందాం మళ్ళీ వచ్చే వింటర్ దాకా అని చెప్పేసేసి ఇట్లాగ కొన్నైతే తెచ్చుకొని ఇట్లా స్టోర్ చేసుకున్నాను. సో, మీ అందరికి గనక వీడియో నచ్చింది అనుకుంటే గనక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఏ ఒక్క చిన్న పాయింట్ చెప్పింది నచ్చింది అనుకుంటే మాత్రం లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. చక్కగా దీన్ని తీసుకొనెళ్ళి చక్కగా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని మనకు కావాల్సినప్పుడు డీప్ ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకోండి. కింద నార్మల్ ఫ్రిడ్జ్‌లో కాకుండా